భారత రక్షణ రంగానికి భారీ బూస్టింగ్ వచ్చింది. భారత అమల పొదిలోకి కొత్తగా మరో 3 భారీ అస్త్రాలు వచ్చి చేరాయి. ప్రధాని మోడీ ఐఎన్ఎస్ వాగ్షీర్ సబ్మెరైన్, ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి అనే 2 భారీ యుద్ధ నౌకలను జనవరి 15న జాతికి అంకితం చేశారు. ఈ 3 అస్త్రాల రాకతో ఇండియన్ నేవీలో ఒక కొత్త చాప్టర్ మొదలైంది. సింపుల్గా చెప్పాలంటే ఈ 3 యుద్ధ నౌకలు భారత్పై శత్రువుల కన్ను పడకుండా అడ్డుగోడలా నిలుస్తాయి. అంతేకాదు రక్షణ రంగంలో భారత్ను ప్రపంచ దేశాల్లో బలమైన ఆయుధ సంపత్తి కలిగిన దేశాల సరసన నిలిచేలా చేశాయి. మరి ఈ 3 ఏ యుద్ధ నౌకకు ఎలాంటి ప్రత్యేకతలున్నాయి? శత్రువులను గడగడలాడించేంతగా వాటికున్న గొప్ప బలమేంటి? వీటితో కొత్తగా దేశానికి వచ్చే లాభం ఏంటి అనేదే నేటి ట్రెండింగ్ స్టోరీ. ఐఎన్ఎస్ సూరత్ భారత్ అమ్ముల పొదిలోకి వచ్చి చేరిన అధునాతన యుద్ధ నౌక. శత్రుదేశం విసిరే మిసైల్స్ ని ఆకాశంలోనే ధ్వంసం చేస్తుంది. సముద్రంలో గస్తీ కాస్తూ శత్రువులను వెతికి వెంటాడి పట్టుకుంటుంది. ఒక ముక్కలో ఇది సముద్రంలో తిరిగే పెద్ద ఆయుధాల గోడౌన్. ఈ నౌక సుదూర ప్రాంతాల్లోని శత్రువుల కదలికలను నిరంతరం 360 డిగ్రీల్లో కనిపెడుతుంది. లక్ష్యాలను ఖచ్చితంగా టార్గెట్ చేస్తుంది. అత్యాధునిక సర్వేలియన్స్ రాడార్స్, సెన్సార్లు కలిగిన ఈ నౌక పొడవు 163 మీటర్లు. ఇది 16 బ్రహ్మోస్ యాంటీ-షిప్ క్రూయిజ్ మిసైల్స్ ని మోసుకు వెళ్తుంది. ఈ యుద్ధ నౌకపై 32 బరాక్ 8 సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, 4 533mm టోర్పెడోస్, 2 RBU 6000 యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్స్ ఉంటాయి. శత్రుదేశం ఎప్పుడు దాడి చేసినా ఆ దాడుల్ని సముద్రంపై నుంచే తిప్పికొట్టే తిరుగులేని ఆయుధాలతో ఐఎన్ఎస్ సూరత్ సిద్ధంగా ఉంటుంది. అంతేకాదు ఒక మెరాలా 76mm నావల్ గన్, 4 AK-630M గన్స్, 2 12.7mm M2 రిమోట్ గన్స్ వంటి అత్యాధునిక ఆయుధాలు ఈ నౌక సొంతం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేలా 2 యుద్ధ హెలికాప్టర్లను కూడా వెంట తీసుకువెళ్లగలదు. ఇండియన్ నేవీ ప్రాజెక్ట్ 15A కింద గతంలో ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ కొచ్చి, ఐఎన్ఎస్ చెన్నై వంటి యుద్ధ నౌకల్ని తయారు చేశారు. ఆ తర్వాత తీసుకొచ్చిన ప్రాజెక్ట్ 15B కింద ముందుగా ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ మోర్ముగావ్, ఐఎన్ఎస్ ఇంఫాల్ తయారు చేశారు. ఇదే కోవలో వచ్చిన 4వ యుద్ధ నౌకనే ఈ ఐఎన్ఎస్ సూరత్. ఇవన్నీ కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానం సహాయంతో ముంబైలోని మజ్గావ్ డాక్యార్డ్ కంపెనీ తయారు చేసినవి కావడం విశేషం. ఐఎన్ఎస్ సూరత్ నౌకతో కలిపి భారత చుట్టూ సముద్రంలో మొత్తం 13 డిస్ట్రాయర్స్ దేశానికి కాపలా కాస్తున్నాయి. అత్యంత బరువైన ఈ యుద్ధ నౌక గంటకు 56 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకను ఫ్రిగేట్ అని అంటారు. ఇప్పటివరకు చెప్పుకున్న డిస్ట్రాయర్ కంటే ఫ్రిగేట్ కొంచెం తక్కువ సైజులో ఉంటాయి. ఇవి డిస్ట్రాయర్స్ కంటే కొంత వేగంగా వెళ్లటానికి అనువుగా డిజైన్ చేస్తారు. సముద్రంలో శత్రువుల కదలికలపై కన్నేసి పెడుతూనే వాణిజ్యానికి సంబంధించిన ఓడలకు ఇవి రక్షణ కల్పిస్తుంటాయి. మర్చెంట్ షిప్స్ ని సోదాలు చేయటానికి ఫ్రిగేట్స్ ఉపయోగిస్తారు. ఆ ఓడలకు శత్రువుల నుంచి రక్షణ కల్పించడానికి కూడా ఈ ఫ్రిగేట్స్ సహాయపడతాయి. రహదారిపై వీఐపీల కాన్వాయ్లకు రక్షణగా పైలట్ వాహనం ఎలా ముందుండి నడిపిస్తుందో సముద్రంలో ఈ ఫ్రిగేట్ నౌకలు కూడా అంతే. ఇవాళ ప్రధాని మోడీ సముద్ర జలాల్లోకి వదిలిన 3 యుద్ధ నౌకల్లో ఒకటైన ఐఎన్ఎస్ నీలగిరి కూడా ఈ రకం కిందికి వస్తుంది. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌకపై ఎల్లవేళలా 8 బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్స్ రెడీగా ఉంటాయి. శత్రువుల మిసైల్స్ ని నింగిలోనే ఛేదించి సముద్రంలోనే కూల్చేసే శక్తి వీటి సొంతం. ఇవే కాకుండా ఒక 76mm గన్, మరొక AK-630 గన్ వంటి అత్యాధునిక ఆయుధాలు కూడా ఉంటాయి. అత్యవసర సమయంలో ఫైటర్స్ నింగిలోకి ఎగిరేందుకు హెలికాప్టర్స్ ని కూడా మోసుకు వెళ్తుంది. ఆగస్టులోనే ఈ నౌకపై ట్రయల్స్ పూర్తి చేశారు. ప్రపంచంలో ఏ ఫ్రిగేట్ నౌకైనా ఈ ఐఎన్ఎస్ నీలగిరి తర్వాతే. ఐఎన్ఎస్ నీలగిరి యుద్ధ నౌక విశిష్టతల గురించి చెప్తూ నౌకను తయారు చేసిన మజ్గావ్ డాక్యార్డ్ కంపెనీ చెప్పిన మాట ఇది. ఇదొక డీజిల్ ఎలక్ట్రిక్ సబ్మెరైన్. కల్వరీ క్లాస్ ప్రాజెక్ట్ 75 కింద ఈ సబ్మెరైన్ ని తయారు చేశారు. సముద్రం అట్టడుగున చాలా నిశ్శబ్దంగా తిరుగుతూ శత్రువుల కదలికలు గుర్తించడం, వారిని దెబ్బకొట్టడం ఈ సబ్మరైన్ ప్రత్యేకత. సముద్రం పైనుండి, సముద్రం లోపల నుంచి శత్రువులపై మిసైల్స్తో దాడి చేయటంలో ఐఎన్ఎస్ వాగ్షీర్ దిట్ట.
ఇది సముద్రం లోపల గంటకు 37 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సముద్రంపై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. భవిష్యత్తులో రాబోయే కొత్త టెక్నాలజీలను కూడా అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈ సబ్మెరైన్ ని తయారు చేశారు. దేశ చరిత్రలో ఇలా ఒకేసారి 2 యుద్ధ నౌకలు ఒక సబ్మెరైన్ ని లాంచ్ చేయటం ఇదే మొదటిసారి. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ 3 యుద్ధ నౌకలను ఒకేసారి లాంచ్ చేసి భారత్ తమ శత్రు దేశాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపించింది. ఈ 2 యుద్ధ నౌకలతో పాటు వాగ్షీర్ జలాంతర్గామిని కూడా భారత్ పూర్తిగా దేశీయంగా నిర్మించారు. వీటిని జాతికి అంకితం చేయడం ద్వారా భారత్ తన ఆయుధ సంపత్తి కోసం ఇతర దేశాలపై ఆధారపడే అవసరం లేదని కూడా చెప్పినట్లయింది.